కేరళలో ఎవరు ఊహించిన విధంగా బీజేపీ అయితే గెలుపొందింది. తిరువనంతపురం కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అయితే గెలుపొందడం జరిగింది. ఇక్కడ 101 డివిజన్లలో 50 డివిజన్లలో బీజేపీ గెలిచింది. మిగతా యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమి అనమాట. కాంగ్రెస్ జత కట్టినటువంటి యూడిఎఫ్ 19 డివిజన్లు గెలవడం జరిగింది. ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లోనేమొచ్చేసి 29 డివిజన్లు గెలవడం జరిగింది. అలాగే త్రిపునిధురం మున్సిపాలిటీ కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఈ రెండు స్థానాలు ఎన్డీఏకి అయితే రావడం జరిగింది. అయితే దీని వెనక ఎవరున్నారు? మామూలుగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు ఎక్కువగా గెలిచింది కాంగ్రెస్, అలాగే యూడిఎఫ్. అధికార పార్టీ 2వ స్థానంలో, కాంగ్రెస్ 1వ స్థానంలో ఉంది. కానీ బీజేపీ ఇక్కడ ఈ 2 స్థానాలు ఊహించదు. బీజేపీ కాదు, ఎవరు కూడా పెద్దగా ఊహించలేదు. కానీ దీని వెనక శశి థరూర్ ఉన్నారు అనే ఒక ఇదైతే ఉంది. శశి థరూర్ గారు కూడా చాలా రోజుల నుంచి బీజేపీకి సపోర్ట్గా కాంగ్రెస్కి దూరంగా జరుగుతూ ఉన్నారు. బీజేపీని ప్రశంసించడం, నరేంద్ర మోదీని ప్రశంసించడం, ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశాన్ని ప్రశంసించడం. మామూలుగా అయితే ఏ ప్రతిపక్ష నేత అయినా ఒక అధికార పక్షాన్ని పొగిడితే భరించలేరు. కానీ ఇక్కడ దేశాన్ని పొగిడినా కూడా రాహుల్ గాంధీ భరించలేకపోతున్నాడు. అదే శశి థరూర్కి నచ్చక ఆయన అయితే కాంగ్రెస్కి దూరంగా ఉంటున్నారు, బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. బీజేపీ వెనుక శశి థరూర్ గారు ఉన్నారని ఇప్పుడు చాలా మంది అయితే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులో పెద్దగా దాపరికాలు కూడా ఏమి కనిపించడం లేదు. ఒకవేళ గెలిచినా గెలవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా గెలిచింది కూడా ఇక్కడ కాంగ్రెసే. అధికార పార్టీ 2వ స్థానానికి పడిపోయింది. వామపక్షాల పని ఇక్కడ అయిపోతా ఉంది. కాకపోతే ఏంటంటే కేరళని ఇప్పుడే మనం కాపాడుకోవాలి. లేదంటే మాత్రం ఇక జీవితంలో కేరళ మనకి ఉండదు. ఎందుకంటే అది పూర్తిగా ముస్లిం క్రిస్టియానిటీలో వెళ్ళిపోతూ ఉంది. 50%, 52% మాత్రమే హిందువులు ఉన్నారు ఇంకా అక్కడ. ఆ హిందువులు కూడా ఇంకా మన వైపుకి రావడం లేదు. అదే కదా మన దౌర్భాగ్యం. వాళ్ళు వామపక్షాలకి కొంత, ముస్లిం పార్టీలకు కొంత, క్రిస్టియన్ పార్టీలకు కొంత, అంటే కాంగ్రెస్కి వామపక్షాలకి అటువైపే ఉన్నారు తప్ప బీజేపీ వైపుకి రావడం లేదు వాళ్ళు. ఇప్పుడు గనక కేరళని మనం కాపాడుకోలేకపోతే ఇక అది మరొక 20-30 సంవత్సరాల్లో పూర్తిగా, అంటే ఒక 70-80% ముస్లింలు, క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ఇక హిందువులు ఎంతమంది ఉన్నా వృధానే. ఇప్పుడు మనం అధికారంలో రావాలంటే ఇప్పుడు ఒక 2% ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ తీసుకురాగలిగి మరి కొన్ని మారిపోయినటువంటి క్రిస్టియన్స్ని లేదా ముస్లిమ్స్ని కొంచెం రాబట్టుకోగలిగితే కేరళ కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అది కూడా లేదు.